వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్. ఇప్పుడు అంటే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సెబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్కి మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? మెయిల్ ఫ్యాక్టర్ ఉమెన్ చాయిస్. హెర్బల్ లైఫ్లో సప్లిమెంట్స్లో ఉమెన్స్ మాత్రమే వాడగలిగే సప్లిమెంట్ ఏంటి అంటే ఉమెన్ చాయిస్ అండి. మగవాళ్ళు మాత్రమే వాడగలిగే సప్లిమెంట్ ఏంటంటే మిగతా ఏంటంటే అందరూ వాడచ్చు. ఈ రెండు మాత్రం ఇది లేడీస్కి స్పెషల్గా, ఇది జెంట్స్కి స్పెషల్గా ఉంటుందన్నమాట. దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎందుకు వాడాలి, ఇది ఏ వయసు వాళ్ళు వాడాలి మొత్తం చెప్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు దాకా మన దగ్గర 1200+ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి, హ్యాపీగా హెల్దీగా ఉన్నారు. మీరు కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందండి, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్స్ కలవకపోవచ్చు. మీరు వాట్సాప్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? రిప్లై ఇచ్చేది నేనే, ఫోన్ ఎత్తి మాట్లాడేది నేనే. చాలామంది ఏమనుకుంటారు మేడం పిఏ చేత మాట్లాడి, అలా ఏం లేదు, నేనే మాట్లాడతాను. మీ సమస్య ఏదైనా విని నేనే రిప్లై ఇస్తాను. ఓకేనా? అది మాత్రం మీరు ఏమీ ఆలోచించకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మెయిల్ ఫ్యాక్టర్, ఉమెన్ చాయిస్. మెయిల్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకుందాం. ఉమెన్ చాయిస్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. మెయిల్ ఫ్యాక్టర్ గురించి కొంచెం ఓపెన్గా చెప్పుకుందాం. ఈ మెయిల్ ఫ్యాక్టర్ ఎవరు వాడాలి? యవ్వనం అంటే చదువులు అయిపోయాయి, జాబ్స్ అయిపోయాయి, మేము ఇంకా పెళ్ళికి రెడీ అవుతున్నాం, యవ్వనంగా ఉండాలి అనుకుంటున్నాం. యవ్వనంగా అంటే మీరు మళ్ళీ ఇంకొకటి అనుకోకండి. అంటే ఇంకా పెళ్ళికి రెడీ అయిపోయారు, వాళ్ళు సెక్సువల్ లైఫ్కి రెడీగా ఉన్నారు. ఒక 2-3 ఏళ్ళ ముందు నుంచి వాడచ్చు. అంటే ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయ్యారు, ఇంక 2-3 ఏళ్ళలో పెళ్ళి చేసుకుంటారు. మీరు మీ సెక్సువల్ లైఫ్ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళు దీన్ని వాడచ్చు. మెయిల్ ఫ్యాక్టర్ అనేది మగవాళ్ళ సెక్సువల్ లైఫ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రం ఇచ్చిన ప్రోడక్ట్ అనమాట. చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు వాడాలి అంటే, ఏ వయసు వాళ్ళు వాడాలి అంటే, మీరు 25 సంవత్సరాల పైనుంచి అందరూ వాడచ్చు. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఒక 2-3 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మొదలు పెట్టండి, వాడండి హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ కల్తీ ప్రపంచానికి, ఫోన్ వైబ్రేషన్స్కి, ల్యాప్టాప్స్ ముందు కూర్చొని, ఫోన్ల ముందు కూర్చొని అదే పనిగా చేసి చాలా వరకు వాళ్ళ సెక్సువల్ లైఫ్ క్వాంటిటీ క్వాలిటీ అంతా తగ్గిపోతుంది అనమాట. అంటే చాలా వరకు పడిపోతుంది. అలాంటి వాళ్ళు తీసుకోవటం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలా ఓపెన్గా చెప్పాను, చాలా మంచిగా చెప్పాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంతకన్నా ఓపెన్గా చెప్పకూడదు. ఓకేనా? తర్వాత ఉమెన్ చాయిస్. ఉమెన్ చాయిస్ ఎవరు వాడాలి? మీరు పుష్పాత్ అయ్యారు ఆడపిల్లలు, ఎవరైనా పుష్పాత్ అయిన ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి ఉమెన్ చాయిస్ ఇవ్వచ్చు. కొంతమంది ఎర్లీగా అవుతున్నారు, కొంతమంది లేట్గా అవుతున్నారు. ఎవరైనా సరే పుష్పాత్ అయ్యారు అంటే మీరు ఉమెన్ చాయిస్ ఇవ్వాలి. ఉమెన్ చాయిస్ ఎందుకు? మన గర్భసంచి ఏదైతే ఉమెన్ హెల్త్ ఉంది అది హెల్దీ కావడానికి. సేమ్ టైం పీరియడ్స్ వస్తాయి మనకి ప్రతి నెల. మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్లో పెయిన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా కాకుండా మన పీరియడ్స్ని చాలా సాఫీగా, అంటే 5 రోజులు చాలా సాఫీగా. సేమ్ టైము ఉమెన్ చాయిస్ ఇంకా దేనికి పనికొచ్చుద్ది అంటే మూడ్ స్వింగ్స్. ఆడవాళ్ళకి విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఇవన్నీ అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్. మనకి డేట్ వచ్చినప్పుడు ఇంకా విచిత్రంగా ప్రవర్తిస్తాం, కోపం వస్తుంది, అందరిని కొట్టాలని చూస్తాం, ఇంట్లో వాళ్ళు ఎవరైనా దొరికితే కొడతాం కూడా. అంటే మనకన్నా మనల్ని ఏం చేయకుండా ఉండేవాళ్ళు అయితే పిల్లలే ఉంటారు, ఆల్మోస్ట్ పిల్లల్ని కొడతాము, అది వేరే విషయం. మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి. వెయిట్ లాస్లో కూడా ఇది ఎందుకు ఇస్తాము అంటే, మీరు హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటేనే కదా మనం వెయిట్ లాస్ అవుతాం, అందుకు ఇస్తాం. సేమ్ టైము యంగ్గా ఉన్న ఉమెన్స్ మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళ ఏదైతే ఉమెన్ హెల్త్ ఉందో అది ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి, మంచిగా జరగడానికి, ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఉండడానికి. సేమ్ టైము వాళ్ళకి ఇప్పుడు కొంతమంది మీరు ఎందుకు పుష్పాతైన కాడి నుంచి వాడాలి అంటున్నారు. పుష్పతైన కాడి నుంచి వాడితేనే కదా వాళ్ళు రేపు గర్భసంచి అంతా హెల్దీగా ఉండి రేపు మంచి బేబీని ఇవ్వగలుగుతారు. ఈ సొసైటీకి ఎంత ఉమెన్ పాత్ర ఉంటుంది ఈ సొసైటీలో, ఒక మంచి బేబీని ఇవ్వడానికి కానీ, ఒక హెల్దీ బేబీని ఇవ్వడానికి కానీ, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కానీ. అందుకు మీరు ఉమెన్ చాయిస్ వాడాలి. 16 ఏళ్ళు దాటిన వాళ్ళు వాడచ్చు. మేల్ ఫ్యాక్టర్ ఏమో ఇంకా చివరి దాకా ముసలోళ్ళైనా వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇది వచ్చేసి మీకు పీరియడ్స్ అంటే ఇంకా కొంచెం ఒక వయసు అయిపోయారు, 80 ఇయర్స్ తర్వాత అసలు ఇంకా వాడవసరం లేదు. 80 ఇయర్స్ దాకా వాడచ్చు. అంటే 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 78 ఏళ్ళు దాకా వాడండి. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా అవసరం లేదు ఇది. ఓకేనా? ఇది మాత్రం కొంతమంది అయితే నా దగ్గర అంకుల్స్ కూడా అందరూ తీసుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు, తీసుకోవచ్చు. ఇది ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇంకా చివరికి 90 ఏళ్ళు, 80 ఏళ్ళు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ లైఫ్. మనం దాని గురించి ఇంకేం మాట్లాడకూడదు. ఓకేనా? ఇవాళ అయితే వీడియో ఇంత ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీకు చెప్తున్నానండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కూడా ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, షేక్స్ కావాలి, సప్లిమెంట్స్ కావాలి, డైట్ ప్లాన్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ కాల్ చేయండి, నేను తప్పకుండా ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.